పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడ పాప క్షమాపణ కలదో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. నరుని స్వనీతిచే దొరకదు మోక్షము, నరులను చూడకు యో మనసా. నరుని స్వనీతిచే దొరకదు మోక్షము, నరులను చూడకు యో మనసా. ధరనొక పుణ్యుడు తరచిన లేడని పరమ వేదములో కలదో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. జపతపములు మరి ఉపవాసములును ఉపయోగింపవు ఓ మనసా. జపతపములు మరి ఉపవాసములును ఉపయోగింపవు ఓ మనసా. జపములు చెప్పిడి అపవాదిని విడి కృపవాదిని గని బ్రతుకో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. మరణమునందియు మరల సజీవుడై మనుజుల కగుపడేనో మనసా. మరణమునందియు మరల సజీవుడై మనుజుల కగుపడేనో మనసా. మరణ బంధముల పరిమార్చిన ప్రభు శరీరక్షకులి కలేరిల మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. మార్పును బంధక అసలిన తరుణము మరల లభింపదు ఓ మనసా. మార్పును బంధక మసలిన తరుణము మరల లభింపదు ఓ మనసా. తీర్పు కాలమున తీర్పరి క్రీస్తుని స్థిరముగా నమ్ముము యేసుని మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా.
ప్రకటన గ్రంథాలను ధ్యానం చేసుకుంటున్నాం. మరి పోయిన ఆదివారం అద్భుతమైన వాక్య సందేశాన్ని దెయ్యాల రహస్యాలు మనం తెలుసుకొని ఉన్నాం. ఈరోజు మరి ప్రపంచం మీదకి రాబోతున్న గొప్ప యుద్ధాలు ప్రపంచం ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది, సాతాను యొక్క ఆత్మలు ఏ విధంగా పని చేయబోతున్నాయి, ఈ పని చేసినప్పుడు దేవుని పిల్లలు ఏ విధంగా కాపాడబడతారన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము మనం 13 నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నారు. మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడిరి. చాలు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ యొక్క వేద భాగంలో మనము చూసినట్లయితే ఒక భయంకరమైన పరిస్థితి రాబోయే దినాలలో జరగబోతుందని భక్తుడిని అహమనుగా మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ 13 నుంచి మనం ఒకసారి చూసినట్లయితే 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోధ కొట్టుకొని ఉన్న ఆ 6వ దూత చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని దూతలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం? 6 దూతల 7 దూతల? చెప్పండి. 7 దూతలు. కానీ ఇది ఎన్నోది అంట? 6వ దూత. దీని పేరు ఏంటో చెప్తారా? ఏంది? సలి ఏ. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఏం కనపడుతుంది? ఇక్కడ మనం చూసినట్లయితే 13 నుంచి 15 వచనాల వరకు ఇక్కడ 6వ దూత మనకి కనపడుతుంది. తన చేతిలో ఒక బూర మనకి కానొస్తుంది. ఇవి మనం చదివితే అర్థం కాదు, కానీ దీని మీద బాగా రీసెర్చ్ చేసి దీని గురించి ఆలోచించినప్పుడే మనకి అర్థమవుతూ ఉంటాయి. ఈశ్వరత్వమే జయం. అయితే ఇక్కడ మనకి ఎన్ని దూతలు బంధించబడినట్టు కానొస్తున్నాయి? 4 దూతలు మనకి కానొస్తున్నాయి. ఈ యూఫ్రటీస్ నది దగ్గర ఇవి ఏం చేయబడ్డాయి? బంధించబడ్డాయి. యూఫ్రటీస్ నది దగ్గరే అవి ఎందుకు బంధించబడింది అంటే, ఈ యూఫ్రటీస్ నది దగ్గరే మానవుడు నిర్మాణం అయ్యాడు. అంటే దేవుడిని యెహోవా ఆదినరుడైన ఆదామును కలగజేసింది ఈ ప్రాంతమే. హల్లెలూయా. ఈ ప్రాంతమే నేడు ఇది ఎక్కడ ఉన్నదంటే అది ఇరాక్ దేశంలో ఉన్నది. ఈ ఇరాక్ దేశము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది ఒక ముస్లిమ్స్ కంట్రీస్గా ఇది ఉన్నది. ఈ యూఫ్రటీస్కి ఈ ఏదైనా వానికి చాలా దగ్గరలో ఉంటుంది. దీని దగ్గరే బాబెల్ గోపురం అనేది కూడా నిర్మించబడి ఉన్నది. బాబెల్ గోపురం గురించి మనం చూసినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయంలో మనం మొదటి నుంచి చూసినట్లయితే మనకి తాను సోషల్ సత్యాన్ని బయటకు తీయండి. ఆదికాండము ఒక భాషయు ఒక పలుకును ఉండేది. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండి అని ఒకరితో ఒకరు మాటలాడుతుంది. రాజాకు ప్రతిగా
అడుసున ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. ఉమ్. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఆ. ఒక పట్టణమును ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఉమ్. పేరు సంపాదించుకొనుము రండని మాట్లాడుకొనగా ఉమ్. యెహోవా నరుల కుమారుడు కట్టిన పట్టణమును ఉమ్. గోపురమును చూడ దిగి వచ్చెను. చాలు. ఇక్కడ మనగా చూసినట్లయితే మనుషులందరూ చెదిరిపోకుండా ఒకే చోట ఉన్నారు అనుకున్నారు. దీని నిర్మాణకుడు ఎవరంటే నిమ్రోదు. చెప్పండి, నిమ్రోదు. ఈ నిమ్రోదు గురించి మనం చూసినట్లయితే బైబిల్లో తక్కువగా ఉంటుంది కానీ బుక్ ఆఫ్ యాషర్ గ్రంథము ఉంటుంది. బుక్ ఆఫ్ జాషీర్ అనే పుస్తకంలో అతని కంప్లీట్ చరిత్ర ఉంటుంది. ఈ నిమ్రోదు ఎవరికి మనవడు అంటే కొన్ని మనవడు అంటే నోవాహుకి అతకి నిర్మనుడుగా ఉంటాడు. నోవాహుకి ముగ్గురు కుమారులు పుడతారు, షేము, యాపెతు, హాము. ఈ హాముకి కూషు పుడతాడు. ఈ కూషు ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే ఒక చంద్రదేవతను పెళ్లి చేసుకుంటాడు. ఆ దినాల్లో చంద్రదేవత ఏమిటి మీరు ఇద్దరు చూసినట్లయితే బబులోని యొక్క చరిత్ర గ్రంథాలలో ఇది ఉన్నది. అది ఆకాశం నుంచి ఆ దినాలలో కొన్ని దురాత్మలు కింద పడిపోయాయి. ఏం చేసే కింద పడిపోయినప్పుడు ఆది కాండము 6వ అధ్యాయంలో మనం ప్రారంభం చూసినట్లయితే అక్కడ కొంతమంది నెఫిలీలు కానొస్తారు. దేవుని కుమారులు నరుల కుమారులు పోయినప్పుడు వారికి నెఫిలీలు పుట్టిరనేసి మీరు వాళ్ళు అప్పుడు ఉండిరి, ఆ తర్వాతను ఉండిరి అనేసి బైబిల్ స్పష్టం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమిటంటారు, అట్లా పడిపోయిన కోసంలో ఒక నక్షత్రం చంద్రమండలం నుంచి భూమి మీద పడింది. ఆ భూమి మీదకి పడిన తర్వాత యూఫ్రటీస్ నదిలో పడిన తర్వాత ఒక అందమైన అమ్మాయిగా ఆవిడ మారిపోయిందని అందులో చెప్పారు. ఆవిడ పేరు ఏమిటంటే సెమెరామిస్. చెప్పండి, సెమెరామిస్. ఈ సెమెరామిస్ ని కూసు పెళ్లి చేసుకున్నారు. కూసు అనగా వాళ్ళు ఏ జాతికి సంబంధించినవారంటే నీగ్రో జాతికి. ఏ జాతికి? నీగ్రో జాతిని ఎంతమంది చూసారు టీవీలో? ఆల్మోస్ట్ అందరూ చూశారు. ఇక మూల పురుషుడు ఎవరంటే ఈ కూసునే. యేసురత్తాయ్ జయం. అప్పుడప్పుడు నన్ను కూడా అంటా ఉంటాను, నీగ్రో జాతి మేమేమండి. హల్లెలూయా. దేవుని ఈ కూసు ఏమైనా పెళ్లి చేసుకున్నప్పుడు ఈయనకి ఎవరు పుడతారు? నిమ్రోదు పుడతాడు. అంటే హాము చనిపోయిన తర్వాత కూసుని కంటాడు. ఈ కూసు ఈ సెమెరామిస్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ నిమ్రోదు పుడతాడు. ఈ కూసు నిమ్రోదు ఒకే కొరకు ఉంటాడు. కూసు చనిపోయిన తర్వాత ఈ సెమెరామిస్ అంటే తల్లి కొడుకుని ఏం చేసింది? మరలా పెళ్లి చేసుకున్నది. అర్థమవుతుందా? ఇతనే మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టాడు అనేసి వాళ్ళంతా దుష్ట మనస్తత్వం కలిగి దురాత్మను ఆపించుకుని వాళ్ళు పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఆ దినాలలో ఈ నిమ్రోదు పుట్టాడు. నిమ్రోదు దేవుని ఎదుట పరాక్రమగల వేటగాడని వాడికి పేరు ఉంది. అర్థమవుతుందా? ఇతడు ఏ జంతువులు చూసినా సరే వాటిని వెంటనే అనిచేసేవాడు. మీ దగ్గర కుక్కలు వస్తే ఏ విధంగా వాటిని మీరు మంచిగా చేసుకుంటున్నారు, సింహాలు, పూలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేసేవాడు? వాటిని మంచిగా చేసుకొని ఆ దేవుణ్ణి మార్గాలలో తిరగకుండా ఆ దినాలలో వాళ్ళే దేవుడుగా ప్రకటించుకున్నారు. భూమి మీదకి విగ్రహారాధన ప్రారంభమైనది ఎక్కడి నుంచి అంటే వేల దగ్గర నుంచే. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, నేను చెప్తుంది ఏంటంటే ఈ దురాత్మలు అనేవి ఎక్కడ ప్రారంభమైనవి అనేసి మీకు చెప్తున్నాను. ఆ దినాలలో ఇంకా జరిగిన పరిస్థితి ఏంటంటే దేవుని బిడ్డలారా, వీడు ఒక ప్రణాళిక వచ్చాడు. దేనికి? ఒక ఎత్తైన బాబెలు గోపురం నిర్మించాలని అనుకున్నాడు. ఎందుకు నిర్మించాలనుకున్నాడంటే 3 ఆలోచనలతో ప్రారంభించుకున్నారు. ఇతడు ఈ బాబెలు గోపురానికి నిర్మాణానికి ముందు 100 సంవత్సరాల ముందే
జలప్రలయం వచ్చింది. ఏమొచ్చింది? జలప్రలయం. ఈ జలప్రలయం గురించి మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 6వ అధ్యాయంలో మనం 9వ వచనం నుంచి ఈ జలప్రలయం ప్రస్తావన ప్రారంభమవుతుంది. ఈ జలప్రలయము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే భూమి మీద మనుషులందరూ ఏమైపోయారు? చెడిపోయారు. ఏమైపోయారు? చెడిపోయారు. నరుల హృదయము ఏమైపోయింది? భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. ఆ దినాలలో నరులే కనుక చెడిపోయింది, భూమి మీద ఉన్న జంతువులు కూడా చెడిపోయినాయని కొన్ని యూదుల గ్రంథాలలో ఘోషిస్తున్నాయి. అయితే ఆ మనుషులతో పాపం అయిపోయిన తర్వాత వారు ఏం చేసేవారంట? జంతువులతో కూడా వాళ్ళు పాపం చేసేవారు. ఈ మధ్యకాలంలో 2-3 years బ్యాక్ పాకిస్తాన్లో నలుగురు కలిసి గొర్రెని మానవం చేశారు. చూడండి ఎంత నీచానికి ఓడిపెట్టారు. ఇక్కడ కేరళలో కూడా అంతే, ఒక ఇద్దరు కలిసి ఒక గొర్రెని చంపేశారు. అంటే ఎలాంటి పాపమే ఆ దినాలు ఇంకా ఘోరంగా ఉన్నట్టు మనం చూస్తాం. ఇలాంటి పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమి మీద మనుషులందరినీ సర్వనాశనం చేయాలనుకున్నాడు. అయితే భూమి మీద ఎవరు నీతిమంతులుగా ఉన్నారని చూసినట్టు ఒకే ఒక్కడు, ఆయనే నోవాహు. హల్లెలూయా. అయితే నోవాహుని ఓడగట్టమని చెప్పాడు. ఓడగట్టి జనపడ నుంచి ప్రజలందరూ నాశనం అయిపోయిన తర్వాత ఆయన 3 పిల్లలు ఉన్నారు కదా, 3లో వీరి సంతానం నుంచే వీరు వచ్చారు. మరి ఈ భార్య గోపం అనేది నిర్మిస్తే మళ్ళీ జలప్రలయం అనేది వచ్చిందనుకో, ఈ మనుషులందరూ కలిసి ఏం చేశారు? ఈ టవర్ ఎక్కి ఉండాలనుకున్నారు. అర్థమవుతుందా? తర్వాత ఇంకో ఆలోచన ఏంటంటే ఇంకా మనకంటూ ఎవరు ఉండకూడదు, మనకు మనమే రాజులు అనుకోని భూమి మీద దినాలలో వాడే రాజు. మరి ఇంకొక రాజు పైన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు. హల్లెలూయా. ఈ రాజు మీదకి వాడు ఏం చేయబోయాడు? ప్రజలందరూ చేసుకొని యుద్ధం చేయడానికి వెళ్ళిపోయారు. అంటే నిన్న పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ మన ఇండియన్స్ని చంపేశారు. మన ఇండియన్స్ వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపేయడానికి తిరుగుతుంది. అట్టనే వీడు కూడా ఏం చేస్తున్నాడు? దేవుడిని చంపడానికి, దేవుని మీద యుద్ధం చేయడానికి ఆ టవర్ కడుతున్నాడంట. 3వ ఆలోచన ఏంటంటే భయంకరమైన ఆలోచన. ఈ ఆలోచన ఏమిటంటే ఇంకా ప్రపంచంలో నాకు ఎదురు లేదు, తిరగలేదు, నేనే దేవుణ్ణి అని వాళ్ళే ప్రకటించుకున్నారు. ఈ 3 ఆలోచనలతో ఈ టవర్ వాళ్ళు నిర్మిస్తున్నారు. అప్పటికే దరిదాపు ఒక 15 కిలోమీటర్లు ఎత్తులో ఈ టవర్ని కట్టారు. ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్ల హైట్లో ఈ టవర్ని కట్టారు. అయితే ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు ఎత్తైన కట్టడం ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి? దుబాయ్లో ఉన్నాయి. అది దాదాపు 1/2 కిలోమీటర్ హైట్ ఉంటుంది, కొన్ని వందల గదులతో. దానికన్నా ఇంకా 10 హైట్లోనే దాన్ని నిర్మించారు. ఎందుకని? ఈ 3 చెత్త ఆలోచనలతో వారు నిర్మించారు. అయితే దేవుడే దిగి వచ్చినట్టు అక్కడ మనం చూస్తాం. కొన్ని లక్షల మంది ఈ కట్టడాలను కట్టి వాళ్ళు ప్రారంభించారు. మనం చదివితే ఏదో మన ఇల్లు కట్టినట్టు, ఏదో అపార్ట్మెంట్ కట్టినట్టు మనం ఊహిస్తాం. కానీ బైబిల్లో రాయబడిందంటే గొప్ప హిస్టరీ అది ఉంటుంది. హల్లెలూయా. అది కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కట్టుకుని పైకి వెళ్ళినప్పుడు అపవాదైన సాతాను వెళ్ళి కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు దిగి వచ్చి వారి భాషలను ఏం చేశాడు? ఆవుమారు చేశాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఎన్ని భాషలు? సుమారు 3,400 భాషలు వాడుతున్నాయి ప్రపంచంలో. ఎక్కువగా మన ఇండియాలోనే సుమారు ఒక 100 పైగా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. మీరు మన ఆంధ్ర దాటికి వెళ్తే ఇండియాలో అంతా ఏ భాష మాట్లాడతారు? హిందీ
మాట్లాడతారు. మీరు కేరళ కానీ అటు వెళ్తే మలయాళం మాట్లాడతారు. చెన్నై, తమిళనాడు వెళ్తే తమిళ మాట్లాడతారు. ఒకవేళ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, భద్రాచలం వెళ్తే వాళ్ళు ఒరియాలో మాట్లాడతారు. కానీ ఇంగ్లీష్లో చేసిన గొప్ప మంచి పని ఏంటంటే వారు వెళ్తూ అందరికీ నేర్పించలేరు. ఇంగ్లీష్ కూడా మా భాషను నేర్పించేవారు వెళ్ళారు. యేసురక్తమే అప్పుడప్పుడు తెలంగాణలో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ భాషలో గురించి మనం ఏం చేస్తాం, ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం. అంటే అలాంటి భాషలో తారుమారైపోయినప్పుడు ఏం జరిగింది, వాళ్ళలో కలవరం అనేది వచ్చింది, వారిలో ఆందోళన వచ్చింది, ఎటువంటి పారిపోవడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో దేవుడు ఏం చేశాడంటే భూకంపాన్ని సృష్టించినట్టు మనం చూస్తాం. అది దరిదాపు కొన్ని కిలోమీటర్లో అది లోనకి కూడుకొని పోయేది. దెయ్యాల దెబ్బలుగా అవి ఉన్నది. నేడు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని భయంకరమైన వన్యమృగాలు, భయంకరమైన ఇలాంటివి పాములు, సర్పాలు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు రాబోయే అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేయబోతున్నాడంటే ఈ పడిపోయిన ఈ బాబేలు గోపురాన్ని మరలా వారు రీకన్స్ట్రక్షన్ చేయడానికి చూస్తున్నారు. యేసురక్తమే జయం. ఇవన్నీ మనందరము ఎత్తబడినాక జరుగుతాయి, ఇప్పుడు జరగవు. అయితే వీటి గురించి మనం ముందుగానే తెలుసుకున్నట్లయితే యేసయ్య ఇవాళ మధ్యాహ్నం వస్తాడో, సాయంత్రం వస్తాడో, రేపు వస్తాడో తెలియదు. అయితే వీటి గురించి మనం ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద ఉంటాయి. హల్లెలూయా. ఎలాంటి సత్యాలన్నీ మీరేం చేయాలి, ఇక్కడ నేర్చుకొని అనేకులకు మీరు చెప్పాలి. యేసురక్తమే జయం. అది ఈ యూఫ్రటీస్ నది యొక్క దగ్గరలో ఉన్న పరిస్థితి. యేసురక్తమే జయం. అయితే ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం నుంచి. సువర్ణ బలిపీఠము యొక్క యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని గోడ పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే సువర్ణ బలిపీఠం కానొస్తుంది. ఇది ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉన్నది. పరలోకంలో ఈ దర్శనాన్ని ఎవరు చూస్తున్నారు? అపోస్తలుడైన యోహాను గారు చూస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్టు పరలోకంలో కూడా ఈ భూలోకంలో ఏ విధంగా యెరూషలేము దేవాలయాన్ని ప్రత్యక్షపడాలని ఉన్నదో అదే సేమ్ యెరూషలేములో ఉంటే పరలోకంలో ఉన్నది. ఈ పరలోకంలో ఉన్నది నిజము, అది ఉన్నట్టు వచ్చినాడు. కానీ ఇదేంటి? ఛాయ, ఒక నీడ. నీడ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నది తొందరగానే అంతమైపోద్ది. లేదంటే మీరు ఆ ఎండలో నిలబడి దానికి ఆపోజిట్ మీరు ఎంత తిరిగి చూస్తే ఏం కానొస్తుంది? నీడమేమి కానొస్తుంది. ఈ ఇత్తడి బలిపీఠము సువర్ణ బలిపీఠముగా మనం చూస్తాం. హోలీ ఆల్టర్ అని మీరు, లేదా హోలీ కవెనెంట్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే అవి మీకు కానొస్తాయి. యేసురక్తమే జయం. ఈ 4 దిక్కుల్లో నుండి 4 జీవుల్లో ఒక జీవి మాట్లాడుతూ ఒక స్వరము వింటాం. అయితే ఈ జీవి ఏ దూతకు చెప్తుంది? 6వ దూతకి చెప్పినట్లు మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా దీనిని ధ్యానించినట్లయితే మనకి అద్భుతమైన సత్యాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ములలో నుండి ఒక స్వరము యూఫ్రటీస్ నది, యూఫ్రటీస్ అన్న మహానది యొద్ద బంధించబడిన 4 దూతలను వదిలిపెట్టమని గోడ పట్టుకుని ఉన్న 6వ దూతకు చెప్పుట వింటిని. చూడండి, ఇక్కడ 4
దూతలు ఉన్నాయి. ఈ దూతలు ఏమిటి అంటే చాలా మంది ఈ దేవుని చేతిలో ఉన్న దూతలు అనేసి అంటారు. దేవుని దూతలు కాదు ఇవి, పడిపోయిన దురాత్మలు. చెప్పండి, పడిపోయిన బలమైన దురాత్మలు. వీటిని ఎవరు బంధించారు? దేవుడే బంధించినట్టు మనం చూస్తాం. బంధించడం మీరు ఇక్కడ చూసారా? బంధకాలలో ఉన్నాయి, జైలుకి వెళ్ళిన చెప్పండి, పోలీస్ స్టేషన్లో ఖైదుని ఎదురు చూసిన వాళ్ళని చెయ్యొద్దండి. నేను కూడా ఒకటి, మీరు ఎవరైనా రెండు. ఈ పోలీస్ స్టేషన్లో సెల్ పోలీసు బంధించినట్టు వారిని ఏం చేశారు? దేవుడు బంధించినట్టు మనం ఇక్కడ స్పష్టంగా తెలియవుతుంది. కానీ పూర్వకాలపు బంధకాలు ఎలా ఉంటాయంటే గొండెలు వేసేవారు. ఏం చేసేవారు? గొండెలు వేసేవారు. ఈ గొండెలు ఎలా ఉంటాయంటే దాదాపు ఒక 100 కేజీల చెక్కకి 3 రంధ్రాలు కొడతారు. 3 రంధ్రాలలో ఈ చెయ్యి మధ్యలో తలకాయ పెట్టి ఇదంతే దాన్ని ఫిక్స్ చేసేస్తారు. కాళ్ళ కూడా ఆ చెక్కలని ఫిక్స్ చేసేస్తారు. ఇంకోటి పారిపోవడానికి, వంగి లేవడానికి అవకాశం ఉండదు. భయంకరమైన పరిస్థితి అక్కడ మనం చూస్తాం. పౌలు సేవలను కూడా అంతే. ఆ చెరసాలను పెడతమే కాదు కానీ వాళ్ళకి ఏం చేశారు? బండలు వేసినట్టు మనం చూస్తాం. అయితే ఈ టైప్ ఆఫ్లో దేవుడు వీటిని బంధించినట్టు మనం చూస్తాం. అయితే వీటికి ఏం కలగబోతుంది? త్వరలోనే విముక్తి, విడుదల కలగబోతున్నట్టు మనం చూస్తాం. హల్లెలూయా. 4 దూతలను వదిలిపెట్టమని గోడ పట్టుకొని ఉన్న 6వ దూత చెప్పుట వింటిని, మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడివి. అర్థమవుతుందా? వాటికి ఒక నిర్ణయకాలం ఉన్నది. అదే టైము, అదే సమయం, అదే సేమ్ టైంకి 4 దూతలు వదిలిపెట్టబడితే జరిగే భయంకరమైన పరిస్థితులు ఏమిటి మనగా చూసినట్లయితే అప్పుడు వదిలిపెట్టినప్పుడు జరిగేది మనుషుల్లో 3వ భాగాన్ని అందరూ కలిసి ఏం చేస్తారు? చంపేస్తారు. ఇంతకుముందేమో మిడతలు పుడితే ఒక్కడ కూడా చావాల. కానీ దూతలు విడుదలైన తర్వాత దరిదాపు కొన్ని వందల వేల కోట్ల మందిని ఏం చేస్తాయి? చంపేసినట్లు మనం చూస్తాం. ఇక్కడ 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే మనుషులలో 3వ భాగమును సంహరింపబడని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. మీకు సైన్యం ఎంత అండి? 20 కోట్ల దెయ్యాలు ఆ సమయంలో విడదలుగుతాయి. ఈ 4 దేవదూతల పేర్లు, ఈ దెయ్యాల పేర్లను మనం చూసినట్లయితే మన బైబిల్లో లేదు కానీ బుక్ ఆఫ్ ఏనోక్ అనే పుస్తకంలో ఉన్నాయి. బుక్ ఆఫ్ ఏనోక్ అంటే ఎవరంటే, ఏనోక్ అంటే ఎవరు తెలుగులో? ఆనాకు. ఆనాకు ఎంతమంది తెలుసు బైబిల్లో? వెరీ గుడ్. ఏదైనా భూమి మీద ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు రాశారు, దానిని బుక్ ఆఫ్ ఏనోక్ అంటారు. హల్లెలూయా. ఆయన పుస్తకంలో 7వ అధ్యాయంలో ఈ విధంగా ఉన్నది. ఈ పడిపోయిన బంధించబడిన దూతల పేర్లు ఏమని ఆయన ప్రస్తావించాడు. వాటిని మీరు వీలైతే రాసుకోండి, ఎప్పటికైనా మీకు ఉపయోగపడతాయి. 4 దూతలు ఉన్నారు కదా, దెయ్యాలు. బంధించబడిన దేవదూతలు అన్న వాళ్ళే, దురాత్మలు అన్నవారే. నాటు భాషలో దెయ్యాలు, సాతానులు కూడా ఈ బ్యాచ్ కిందే వస్తాయి. ఒకటి ఈ 4 దూతల్లో ఒక దాని పేరు వచ్చేసి షమాజియా. చెప్పండి, షమాజియా. రెండవది షమ్నాజా. రెండవ దూత పేరు షమ్నాజా. 3వ దూత పేరు షమా హాజా.
మూడవ దూత పేరు షమాహాజ. నాలుగవ దూత పేరు కోకాబ్జేల్. నాలుగవ దూత పేరు ఏంటి? కోకాబ్జేల్. ఈ 4 దూతల పేర్లు 20 ఉన్నాయి. హల్లెలూయా. చూడండి దీనికట్లా ఇలాంటివి మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఇలాంటి సత్యాలు ఎవ్వరు చెప్పరు. చేసినంతనే జయం. ఎందుకంటే వీటి మీద ఎక్కువగా మనము రీసెర్చ్ చేసి కొన్ని పుస్తకాలు చదివి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వీటి మనకి బయలుపరుస్తుంటారు. ఈ దూతల పేర్లు ఏంటో చెప్పండి మీరు ఒకసారి. షమాజియా, షమ్నాజా, షమాహాజా, కోకాబ్జేల్. ఇవన్నీ ఏంటి? బంధించబడిన 4 దురాత్మలు. దేవదూతలని రాశారు కానీ వాస్తవానికి ఈ దురాత్మలే. చేసినంతనే జయం. హల్లెలూయా. అయితే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 20 కోట్ల మందిని దురాత్మల సైన్యాన్ని తయారు చేసుకుని వచ్చి ప్రపంచంలో మనుషులందరినీ ఏం చేస్తారు? 3వ భాగాన్ని చంపి నరకాన్ని తీసుకొని వెళ్ళిపోతాయి. ఎవరు ఈ చంపుతి అంటే యేసు ప్రభు నమ్మకుండా గుండెల మాత్రమే ఈ చంపేస్తారు. చేసినంతనే జయం. ఇప్పుడు దేవుడు నమ్ముకొని ఉన్న వారికేమో పరలోకానికి అంటే స్వర్గంలోకి వెళ్ళిపోతాం. దేవుడిని నమ్మకుండా నిర్లక్ష్యంగా ఉండి దేవుడు తెలిసి కూడా యాక్టింగ్లు జబర్దస్తిలు చేసేవాళ్ళు ఉంటాయి. వాళ్ళని చంపేసి అన్ని ఏం చేస్తాయి? నరకానికి తీసుకొని వెళ్ళబోతున్నాయి. కావున ఇలాంటి ప్రమాదాలు రాబోయే దినాలలో జరగబోతున్నాయి. కాబట్టి మనము వీటి చేతి చెక్కకుండా దేవుడికి మనం అప్పగించుకున్నట్లయితే ఆయన రక్షణ మన మీద, మన కుటుంబాల మీద, తరతరాలు మన పిల్లల మీద మనకి ఆయన రక్షణ ప్రణాళిక అనేది ఉంటుంది. కావున ఈ భయంకరమైన సంఘటనలను మీరు విన్నారు. విన్న వాటిని కన్న వాటిని ఏం చేయాలి? మీరు అనేకులకు చెప్పి ప్రభు యొక్క మీరు నడిపించినప్పుడు మీరు దీవించబడతారు. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడును గాక.